వర్క్ చేస్తున్నప్పుడు వెన్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా, సో ఇట్స్ లైక్ అ టెన్నిస్ ఆడే ఒక పర్సన్ బాగా ఆడినా ఇంకొక పర్సన్ టెన్నిస్ కరెక్ట్ అయిపోతుంది అని. సో వెన్ ప్లేయింగ్ అంటే వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? I agree what you said, because only if I get the right instructions, I'll be able to match his vision. So even he would have had the exact vision of, okay, this character should be like this. And whatever character he creates, it will hold its own importance in the film. So, and working with Upendra sir, I got to see him as a director and as an actor as well. So it was a two win-win situation for me. I got to learn a lot of things from him. I think he's fantastic as an actor and as a director on sets, because he's so calm, composed, but his thinking, he'll be thinking 24/7 what best he can give. So even in the last moment, we won't know what he will bring out, because we would have created a scene, but in the end moment he would have gone with a completely different idea. But whatever he does at his best, and he's one of the best directors that's ever existed, and I'm very grateful to work with him. బెస్ట్ యాక్ట్రెస్ నేను ఒక్క షాట్ పెట్టి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇలా అంటే అది ఏం తెలుసా, ఈ చాలా మెచ్యూరిటీ వచ్చేస్తే ఇంటెలిజెన్స్ అది చాలా ఆ ఇన్నోసెన్స్ ఉంది తెలుసా, దాంట్లో ఎక్స్ట్రాండరీ ఉంటుంది. నేను ఐ ఆల్వేస్ అబ్జర్వ్ అవర్ ఇన్నోసెన్స్. ఒక పెట్టి చేస్తే ఎంత ఇన్నోసెంట్గా ఒక డైలాగ్ చేస్తే యూ కెన్ లెర్న్, బట్ అన్లెర్న్ చేసి చాలా కష్టం అది. రైట్, యా. మీరు ఇంటెలిజెంట్ అయిపోవచ్చు బుక్స్ అన్ని చదివి అది ఇది స్టడీ చేసి, బట్ ఆ ఇన్నోసెన్స్, అందుకే చూడండి ఆ ఫేస్ ఎంత గ్లోలో ఉంది. ఆ డాన్స్ చేస్తే మనం ఇలా పెడితే మనం ఏంటి మాస్టర్ సార్ అమ్మాయి చేస్తుంది సార్, మనకే పని లేదు, అంత వైబ్రెంట్గా అది మీరు చూసారు కదా. దాంట్లో ఇది ఆ పిట్లో పెడితే కూడా అక్కడ కూడా డాన్స్ అని చేస్తుంది. అదే కదా, ఎలక్ట్రిఫైయింగ్. యాక్చువల్లీ హీ ఈస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. హీ డిజర్వ్స్ మచ్ మోర్. యాక్చువల్లీ హర్ టు డూ ఆల్ అదర్ లాంగ్వేజెస్ అన్నీ చేయాలి. టుడే నో లంచ్ అండ్ నో డిన్నర్ ఫర్ రిష్మా. బట్ ఎస్, దీంట్లో కొన్ని విషయాల గురించి మాట్లాడితే యూఐలో ఎస్పెషల్లీ కల్కి అన్న నేమ్ తీయబడుతుంది. మనం కూడా ఒక పురాణాల్లో చూసుకుంటే కల్కి భగవాన్ వస్తారు, అండ్ ఫ్యూ ఫిలిమ్స్ కూడా రిఫరెన్సెస్ ఉన్నాయి, లైక్ కల్కి వస్తే ఇలా అయిపోతుంది, ఇంకా మనం ఇక లేదు దాని తర్వాత మళ్ళీ ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో హియర్ ఆల్సో కల్కి అన్న ఒక రిఫరెన్స్ తీసుకోబడింది. సో ఏంటి, హౌ ఇంపార్టెన్స్ దట్? అండ్ చూడండి, ఏ దీంట్లోనూ కూడా కల్కి ఎలాంటి ఏమి అనే ఒక మిస్టిక్, ఒక అలాంటి ఒక ఇమేజ్ ఉంది. ఒక బ్లాక్ డ్రెస్ ఏమో ఒక ఇమాజినేషన్ ఉంది, కానీ అది ఎలా ఉంటుంది అని తెలియదు. అవును, ట్రూ. నో, అది తెలియదు ఎలా ఏ ఫారంలో వస్తారు ఏంటి. ఒక హార్స్ గిర్స్ అని చెప్పారు, ఆ ఒక ఇన్స్పిరేషన్, ఆ ఒక ఇది ఉంటుంది. మీరందరూ పెద్ద లెవెల్లో కల్కిని చూసేశారు ఇప్పుడు ఇలా ప్రభాస్ ఫిలంలో. ఆ కల్కి అంటున్నారు, చూసేశారు. అది మైథలాజికల్ కల్కి. కరెక్ట్. ఇక్కడ నేను రిప్రజెంట్ చేసేది ఒక సైకలాజికల్ కల్కి. ఆ కల్కి ఎక్కడున్నారు అని తర్వాత తెలుస్తుంది, ఆ కల్కి ఎక్కడ అని ఈ ఫిలం చూస్తే తెలుస్తుంది. రైట్, అంతే. ఆ ఒక్క సో బట్ ఆ కల్కి ఇస్ డిఫరెంట్. మనం ప్రభాస్ గారి కల్కి చూసినప్పుడు ఇంకా ప్రస్తుతానికి పార్ట్ 1 లో ఏదైతే మనకి ఆ ఫుల్ ప్లేస్ కల్కి ఇంకా రాలేదు, పార్ట్ 2 లో మనం చూడబోతున్నాం ఎలా ఉంటారు ప్రభాస్ గారు యాజ్ అ కల్కిగా. బట్ ద థింగ్ ఇస్ హియర్, లైక్ కల్కి ఒక పక్క నుంచి తన అధికారం కోసమే పోరాడుతున్న కల్కిని చూసామా, లేకపోతే అది కల్కి కాదు వార్నరా, లేకపోతే వీళ్ళిద్దరు ఒకటా, ఇంకొక రోల్ ఉందా, ఆర్ ఎల్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో? ఏ దాని ఉంటేనే ఇక్కడే ఉంటుంది కదా. ఏ కల్కి ఎక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటుంది. అది ఫస్ట్ ఇక్కడ లేదు అంటే కల్కి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. గాడ్ అండ్ డెవిల్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బ్రెయిన్ అంతే కదా. సో ఆ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది ఒక మెటఫరికల్ గా చేసిన ఒక ఫిలము. అంటే చాలా లేయర్స్ ఉంటుంది దీంట్లో. ఒక నార్మల్ గా కమర్షియల్ ప్యాటర్న్, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ అదన్నీ ఉంటుంది. ఏదో ఇంట్రెస్టింగ్ గా ఒక వెళ్ళాలి. ఫిలం ఫస్ట్ పిలిచినప్పుడు మై ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు ఎంటర్టైన్ దెమ్. కరెక్ట్ కదా. సో నేను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతారు, వాళ్ళు హ్యాపీ అవుతారు, వీళ్ళు హ్యాపీ అవుతారు. అది ఫస్ట్. అది అయిన తర్వాత ఒక లేయర్ ఉంది, అది చూపించే విధానంలో ఒక సెట్ వేసాము. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు.
చాలా ఈవెన్ దో లైటింగ్ ప్యాటర్న్ అవునవును, టోటలీ అన్ని వేరే రకంగా ఉంటుంది. ఒక రెగ్యులర్ మీరు హౌస్ చూసే కవ్వదు దీంట్లో, ఒక రెగ్యులర్ ఒక ప్రేయర్ ఒక వర్షిప్ ప్లేస్ ని చూసే కవ్వదు. ఇది రిప్రజెంట్ ద హోల్ వరల్డ్ అనేలాగా చేసాం మనం. రైట్, హోల్ వరల్డ్ నే ఒక సెట్ లో తీసుకొచ్చి ఒక క్యూట్ సెట్ లో అక్కడ యూరోపియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, ఇండియన్స్ లో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. అందుకే మనం ఆ సాంగ్ ముంబై మే కాండం తలైవరద స్టార్డం అది చేసింది అన్ని లాంగ్వేజ్ కి అందరూ ఉంటారు ఇక్కడ అని. అలాంటి ఒక వరల్డ్ లో ఒక జరిగే ఒక సబ్జెక్ట్, దాంట్లో మీరు ఒక అటైర్ ని చూస్తే, ఒక కాస్ట్యూమ్ చూస్తే ఎందుకు ఇలా వేసుకున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మీరు డికోడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఆరాంగా చూడొచ్చు. కాస్ట్యూమ్స్ ఓన్లీ ఫర్ ఉపీ సార్ లా అంటే ఓన్లీ యాక్టర్స్ కే కనిపించాయి సార్, రిమైనింగ్ పీపుల్ అందరు రిమైనింగ్ పీపుల్ కు అలాగే ఉంటుంది. ఇంకా అంత రిమైనింగ్ పీపుల్ ఇంకా రాలేదు అంతమంది. అదే ఇంకా ఓకే, someone the artist in the troll song, if you see, everybody has a different costume, different attire. So as sir told, he's gotten the entire world in one UI world. ఓ క్రేజీ, సీరియస్లీ. యా, ఎంటైర్ వరల్డ్ అంతా ఇప్పుడు యూఏ వరల్డ్ లో ఉంటుంది అనమాట. అంటే యూఏలో చూడడానికి దక్కుతుంది. జనరల్లీ మనం ప్రభాస్ గారిది చూస్తే కాశీ ఒకటే మిగిలిపోయింది, అక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్పారు. సో ఇది ఎలాంటి ప్లేస్ సార్? అందరూ ఒక దగ్గర ఉన్నారంటే అదే ఇది ఒక ఇమాజినరీ ప్లేస్, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది యూఐ వరల్డ్, ఇది మనం ఇమాజినరీ వరల్డే తీసుకువచ్చి మన ఇమాజినేషన్ లో చెప్తే ఎలా ఉంటుంది, ఒక డైరెక్టర్స్ విజన్ లో ఎలా ఉంటుంది అలా. రైట్ సార్, మైట్ బి మీరు 10 years తీసుకోవడానికి రీజన్ ఇదేమో. ఎలా సార్ ఇది ఎంటర్టైన్మెంట్ అనేది ఆబ్వియస్ గా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి త్రూ యువర్ పాయింట్ ఆర్ త్రూ యువర్ యాక్టింగ్ స్కిల్స్. బట్ ద థింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా తీసుకొని రావాలి. ఈవెన్ దో ప్రమోషన్స్ దగ్గర నుంచి చూస్తే సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ నాట్ ఎ యూజువల్, లైక్ మేము రోజు చూసేదానిలాగా కనిపించలేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ టీజర్లో విజువల్ లేకుండా సౌండ్తో మీరు ఇమాజిన్ చేసుకుని చెప్పడం, అండ్ నేను టీజర్ కాదు డైరెక్ట్లీ స్క్రీన్ మీదే చూడాలని చెప్పడం, ఎవ్రీథింగ్. ఈవెన్ ద సాంగ్, రాంబాబు గోసాలా గారు రాసిన సాంగ్, తను వైరల్ అవ్వాలి యూనో రీల్స్ ఇన్స్టాలో. ఇట్స్ లైక్ కంప్లీట్లీ అంటే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో బంగారం, బుజ్జమ్మ అన్నీ వచ్చేసాయి. రాడ్డే వంచాలా ఏంటి ఆ లిరిక్లో ఎవ్రీథింగ్ ఫేమస్ ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ కూడా కనిపించాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి, ఎవరు చేయండి చేయాలి అనే ఐడియా. మీరు చెప్పారు చాలా ఇంటెలిజెంట్, నాకు ఒకసారి ఏంటి ఇంటెలిజెంట్ నేను డైరెక్టర్ అని. నా ఇంటెలిజెన్స్ చెప్పునా, నేను ఎప్పుడు ఒక రిసీవింగ్ ఎండ్లోనే ఉంటాను ఎప్పుడు. అది నా ఇంటెలిజెన్స్ అనుకోండి. నేను ఎంప్టీ బాక్స్ అనుకోండి, అన్నీ తీసుకుంటాను, అది నా ఇంటెలిజెన్స్. రియల్ ఇంటెలిజెంట్ అదే. అది నాతో ఉంది అంటే ఇంతే ఉంటుంది, మన లోపల ఇంతే ఉండేది. తీసుకుంటే ఇంత ఉంది. మీతో అడిగితే నేను అలాగే డిస్కషన్ చాలా మందితో చేస్తాను. తర్వాత ఈవెన్ మేకింగ్ లో కూడా ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తాను, ఆర్ట్ డైరెక్టర్తో, మ్యూజిక్ డైరెక్టర్తో. ఐ టేక్ ఆల్ ఇన్పుట్స్. నేను చాలా గ్రీడీ దీంట్లో, అందుకే అదన్నీ ఉంటుంది. ఒక కాస్ట్యూమర్కి నేను కంప్లీట్ లిబర్టీ ఇస్తాను. ఇది నా ఐడియా అంతే, మీరు చూడండి అంటే ఆయన ఐడియా చూస్తే నేను ఏంట్రా ఇది అని